అవకాశం వచ్చిన పాస్టర్కి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇవాళ దేవుని నాకు ఇచ్చిన అంశం పేరు ఆపకుండా నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండుట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రయత్నమునకు సమయం కలదు. కింద 17వ వచనం చూస్తే ప్రతి ప్రయత్నమునకు సమయం ఉన్నది. ఇక్కడ దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే చదువులోనైనా ఉద్యోగంలోనైనా ఎదగడానికైనా అభివృద్ధికైనా ప్రతి దానికి సమయం ఉన్నది, సమయం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆయా సమయాల్లో ఎవరెవరైతే ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ ఉంటారో వారికి మాత్రమే అభివృద్ధి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చదువులోనైనా ఉద్యోగంలోనైనా జీవితంలోనైనా ఏదో ఒక పనిలో ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపకుండా నిలబడే వరకు ప్రయత్నం చేసేవాడే అభివృద్ధిని సాధిస్తాడు. సామెత గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. సామెత గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్తున్నారు. 7 సార్లు పడినా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే 8వసారి ఎప్పటికైనా మనం గెలుస్తాం. ఏ ప్రయత్నం చేయని వాడు జీవితంలో ఎప్పటికీ గెలవడు. ఎప్పటికైనా ఏ పనిలోనైనా జీవితంలో ఆపకుండా ప్రయత్నం చేసేవాడే గెలుస్తాడు. ఇక్కడ బైబిల్లో కనుక మమ్మల్ని గమనిస్తే ఇస్సాకుని మనం గమనిస్తే తనకు కావాల్సిన నీళ్ళ కోసం ఒక చోట బావులు తవ్విస్తూ ఉంటారు. ఒక చోటను తవ్విస్తే శత్రువులు వచ్చి దాంట్లో నీళ్ళు రాగానే ఆ బావులు పూర్తి చేస్తారు. అందుకని ఇస్సాకు మరొక చోటుకి వెళ్ళి మళ్ళీ బావి తవ్విస్తాడు. మళ్ళీ ఆ శత్రువులు వచ్చి నీళ్ళు పడగానే బావులు పూర్తి చేస్తారు. ఇలా బావులు పూడ్చి శత్రువులకు అలిపొచ్చిందే కానీ ఇస్సాకు మాత్రం ఎటువంటి విసుగు చెందకుండా తనకు కావాల్సిన నీళ్ళ కోసం, తన పంటకు కావాల్సిన నీళ్ళ కోసం బావులు తవ్విస్తూనే ఉంటాడు. ఆ నీళ్ళు తవ్వించడం ఆపలేదు. ఇస్సాకు ఆపకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఇస్సాకు యొక్క ప్రయత్నం చూసి తన పడిన కష్టాన్ని చూసి అతనికి కావాల్సిన బావి చుట్టూ అందుకు కావాల్సిన నీళ్ళ చుట్టూ ఆ బావులను పూర్తి చేస్తున్న శత్రువులను తడిమేశాడు. ఇస్సాకు ప్రయత్నాన్ని దీవించాడు. ఇలా ఇస్సాకు ఆపకుండా ప్రయత్నం చేసినందున బావిని పొందుకున్నాడు, పంటని పొందుకున్నాడు, అలాగే దేవుని దీవెన పొందుకున్నాడు. ఒకవేళ ఇస్సాకు కనుక ప్రయత్నం చేసి ఉండకపోతే మరలా ప్రయత్నం చేసి ఉండకపోతే నీళ్ళు దొరికేవి కాదు, పంట దొరికేది కాదు, అలాగే దేవుని దీవెన దొరికేది కాదు. అలాగే సామెత గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే సామెత గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే దేవుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. మనం ప్రయత్నం చేయాల్సిన సమయాల్లో, కష్టపడాల్సిన సమయాల్లో కనులకు నిద్ర అయిన రానికుండా నిద్రాహారాలు మాని కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి ప్రమాదమును దాటుకొని రక్షణ స్థానంలో నిలబెడతారని హెచ్చరిస్తున్నాడు. మత్తయి గ్రంథము 29వ అధ్యాయము 29 నుంచి 34 వచనాల్లో చూస్తే 2 గుడ్డివారి యొక్క ప్రయత్నం మనకి కనిపిస్తున్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణం నుంచి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ చాలామంది నడుస్తూ ఉంటారు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్న దారిలో పక్కన 2 గుడ్డివాళ్ళు కూర్చున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు ఆ జనం అరిచే కేకలకి అరుపులకి అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమైందని గుడ్డివారు కనుక్కుంటారు. కనుక్కుంటే ఇట్లా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్న సంగతి తెలుసుకున్నారు గుడ్డివారు. అయితే ఈ గుడ్డివారిద్దరూ అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వారిద్దరిని దాటి వెళ్ళిపోయారు. అయితే
అయితే ఇద్దరు గుడ్డివారు కేకల వేదం మొదలుపెట్టారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని దాటుకొని వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు గుడ్డివారు వారికి కావాల్సిన స్వస్థత కొరకై ఆపకుండా అరుస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడున్న జనాలు వారిని ఎంత గద్దించినా సరే, అరవకండి వారు మిమ్మల్ని దాటి వెళ్ళిపోయాడని చెప్పినా సరే వారి తమ ప్రయత్నం ఆపుకోలేదు. వాళ్ళు ఎంత గద్దించినా ఆపకుండా ఇంకా బలంగా రెట్టింపుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసయ్యకు వారు అరుపులు వినబడి ఆపకుండా ప్రయత్నం చేస్తున్నారు కదా. అయితే చివరికి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎంత అరుస్తూ ఉన్నారు కదా, వారి అరుపులు విని దేవుడు వారి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని స్వస్థపరుస్తారనమాట. ఇలా గుడ్డివారు కనుక ఆపకుండా అరవకుండా ఉండకపోతే వారు ఎప్పటికీ గుడ్డివాళ్ళలాగే మిగిలిపోయేవారు కదా. అయితే ఆ గుడ్డివారు కనుక అలా చేసి ఉండకపోతే జీవితాన్ని గుడ్డివారిలాగే మిగిలేవాళ్ళు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన సంగతి ఏంటంటే, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, ఏ పనిలోనైనా ఆపకుండా ప్రయత్నం చేస్తున్న వారే ఎప్పటికైనా ప్రతిఫలాన్ని పొందుతారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే బైబిల్లో చూస్తే కనుక మనం కూడా చదువులోనైనా ఏ పనిలోనైనా ఆపకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మన ప్రతిఫలాన్ని పొందుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. చక్కగా దేవుని నామమును ప్రకటించిన మొద్దమాల శశిధర్ని మరొకసారి చప్పట్లతో అభినందిద్దాము.